వాయిస్ ఆఫ్ నెక్స్ట్ మనీ. ద గ్రేట్ లీడర్ డైమండ్ స్టార్ అశోక్ గారు ఈ రోజున యాప్ ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఫస్ట్ టైం తెలుగులో. కాబట్టి అందరికీ ఆహ్వానం. ఇంకా ఎవరైనా ఉన్నంటే మీరు ఇన్వైట్ చేయండి. మనకి 1 minute ప్లాన్ మనకి యాప్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరిని కూడా ఇన్వైట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకా 1 minute వీఆర్ గోయింగ్ టు యాప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ప్లీజ్ ఇన్వైట్ ఆల్ యువర్ టీమ్ విత్ ఇన్ నో టైమ్ లిమ్ 12:35 ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అవుద్ది. 1 minute స్టార్ట్ అవుద్ది. డైమండ్ స్టార్ అశోక్ గారు 1 minute మీరు స్టార్ట్ చేయండి వితౌట్ సిగ్నల్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నా వాయిస్ క్లియర్ గా ఉందా సార్? yes perfect సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆల్ ఆఫ్ యూ నెక్స్ట్ మార్నింగ్. సో చాలా మందికి నెక్స్ట్ మనీ యాప్ మీద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. అంటే నెక్స్ట్ మనీ యాప్ లో సర్వీస్లని ఏ విధంగా వాడాలో చాలా మందికి ఐడియా లేదు. సో కాబట్టి ఎవరైతే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉందో, అంటే నెక్స్ట్ మనీ యాప్ మీద నాలెడ్జ్ ఎవరికైతే లేదో మాక్సిమం ప్రతి ఒక్కరు ఈ యొక్క సెషన్ కి అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మీ టీంలో ఎవరైతే ఈ యొక్క సెషన్ కి అటెండ్ అవ్వలేదో దయచేసి వాళ్ళకి కాల్ చేసి మరి ఈ యొక్క యాప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేయండి సార్. సో మనం ఇంకా 1 minute మనం ఈ యొక్క సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం. సో కాబట్టి ఎవరు మిస్ అవ్వకండి. సో మనకి యాప్ ట్రైనింగ్ ఉండడం వల్ల రేపొద్దున మన టీంలో ఉన్న వాళ్ళు ఎటువంటి క్వశ్చన్ అడిగినా సరే యాప్ గురించి డెఫినెట్లీ ప్రతి సర్వీస్ గురించి మనము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు అండ్ కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వచ్చు అనమాట. కాబట్టి సెషన్ ఎవరు మిస్ అవ్వకండి. ఎస్పెషల్లీ మీ టీంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా న్యూ కమ్మర్స్. సో న్యూ కమ్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దయచేసి మిస్ అవ్వకండి సార్ ఈ యొక్క సెషన్ ని. సో కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సెషన్ ని పీస్ ఆఫ్ మైండ్ తో ఎగ్జాక్ట్ గా మనకు 50 to 60 minutes వరకు ఉండొచ్చు మాక్సిమం ఈ యొక్క యాప్ ట్రైనింగ్ అనేది. సో ఈ యాప్ ట్రైనింగ్ లో మనకు బేసిక్ స్టెప్స్ నుంచి మొదలు పెట్టుకుంటే మనం ఇక్కడ ఆఫర్స్ అండ్ టైప్స్ లో ఏ విధంగా షాపింగ్ చేసి మనకు క్యాష్ బ్యాక్ వస్తుందో అంటే లాస్ట్ వరకు టిల్ ఎండింగ్ వరకు మనం ఇక్కడ ఈ సెషన్ ని మనం కంటిన్యూస్ గా చూద్దాము అండ్ నేర్చుకుందాము. సో కాబట్టి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం సార్. మీకు నేను లెవెల్ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ యాప్ ట్రైనింగ్ అనేది. థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమ్ టు నెక్స్ట్ మనీ యాప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఈ రోజు మనం యాప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో తెలుసుకున్నటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్స్ ఏంటంటే ఫస్ట్ నెక్స్ట్ మనీలో ఎలా సైన్ అప్ అవ్వాలి, హౌ టు సైన్ అప్, అండ్ అదేవిధంగా షేర్ యువర్ రిఫరల్ లింక్. అంటే మన నెక్స్ట్ మనీలో మన యొక్క రిఫరల్ లింక్ ని ఏ విధంగా షేర్ చేయాలో తెలుసుకుంటాం. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనీలో యాడ్ మనీ అమౌంట్ ని మనం ఏ విధంగా అంటే అప్గ్రేడ్ మెంబర్షిప్ కి అమౌంట్ యాడ్ చేయడం కావచ్చు, ఏదైనా సర్వీస్ కి అమౌంట్ యాడ్ చేయడం కావచ్చు, ఏ విధంగా యాడ్ చేయాలో తెలుసుకుంటాం ఈ యొక్క సెషన్ లో. అండ్ హౌ టు అప్గ్రేడ్, నెక్స్ట్ మనీలో మనం అప్గ్రేడ్ మెంబర్షిప్ ఏ విధంగా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ కేవైసీని ఏ విధంగా అప్లోడ్ చేయాలి. అండ్ సెక్యూరిటీ పిన్ అంటే మన యొక్క నెక్స్ట్ మనీ యాప్ ని ఎవరు ఓపెన్ చేయకుండా ఐకాన్స్ ని మనం ఒక సెక్యూరిటీ పిన్ ని జనరేట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా జనరేట్ చేసుకోవాలో చెప్తాను మీకు ఒక సెషన్ లో. అండ్ హౌ టు డూ విత్డ్రాల్, నెక్స్ట్ మనీలో మనకు రిఫరల్ ద్వారా వచ్చిన అమౌంట్ ని ఏ విధంగా విత్డ్రాల్ చేసుకోవాలో తెలుసుకుంటాం. అండ్ రీఛార్జ్, నెక్స్ట్ మనీలో రీఛార్జులు చేయడం ఎలా. అండ్ అదేవిధంగా బిల్ సెషన్, సో బిల్ సెషన్ ని ఏ విధంగా యూజ్ చేయాలో తెలుసుకుంటాం. అండ్ కంప్లైంట్ టికెట్, అంటే నెక్స్ట్ మనీలో మనకి ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే కంప్లైంట్ ని ఏ విధంగా మనం రేజ్ చేయాలి తెలుసుకుంటాం. సో కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సెషన్ ని ఎండింగ్ వరకు ఉండండి సార్. ప్రతి ఒక్కరు మనం డిస్కషన్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ నెక్స్ట్ మనీలో సైన్ అప్ ఎలా అవ్వాలి అండ్ అదే విధంగా మన రిఫరల్ లింక్ ని ఏ విధంగా షేర్ చేయాలి అని చూసినట్లయితే ఫస్ట్ నెక్స్ట్ మనీలో మనం సైన్ అప్ అవ్వాలంటే మనకి ఎవరైతే రిఫరల్ లింక్ పంపిస్తారో ఆ లింక్ ని క్లిక్ చేసి ప్లే స్టోర్ కి వెళ్ళి ఆ యొక్క నెక్స్ట్ మనీ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదా మనమే డైరెక్ట్ గా మన మొబైల్లో ఉండే ప్లే స్టోర్ కి వెళ్ళి నెక్స్ట్ మనీ అని కొట్టగానే అక్కడ మనకు ప్లే స్టోర్ లో నెక్స్ట్ మనీ యాప్ అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ ఎర్నింగ్ అని చెప్పేసి యాప్ అక్కడ షో చేస్తుంది అనమాట. ఆ యాప్ ని మనం ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మనకి ఈ విధంగా రైట్ సైడ్ లో మీరు చూసినట్టయితే మనకు సైన్ అప్ అండ్ లాగిన్ ఈ విధంగా మనకు షో చేస్తుంది అనమాట. సైన్ అప్ అంటే ఏంటంటే ఎవరైతే న్యూ మెంబర్, కొత్త వాళ్ళు ఎవరైతే నెక్స్ట్ మనీలోకి ఎంటర్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి సైన్ అప్. ఆల్రెడీ మీరు ఎగ్జిస్టింగ్ మెంబర్ అంటే ఆల్రెడీ మీరు నెక్స్ట్ మనీ ఫ్యామిలీ మెంబర్ అయి ఉంటే లాగిన్ ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు న్యూ మెంబర్ కాబట్టి సైన్ అప్ ని క్లిక్ చేయాలి. సైన్ అప్ ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ 6 columns ఓపెన్ అవుతాయి ఇక్కడ. సో ఈ 6 columns ని చాలా అంటే చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి మనం నెక్స్ట్ మనీలో సైన్ అప్ అవ్వాలి అంటే. సో కాలమ్ నెంబర్ 1 స్టెప్ 1 వచ్చేసి రిఫరల్ నేమ్, అంటే మనకు ఎవరైతే రిఫరల్ నేమ్ పంపించారో రిఫరల్ లింక్ పంపించారో అతని యొక్క రిఫరల్ నేమ్ ఎంటర్ చేయాలి.
అతను మీ ఫ్రెండ్ కావచ్చు, కొలీగ్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు. మీకు ఎవరైతే రిఫరల్ పంపించారో అతని రిఫరల్ నేమ్ కనుక్కొని ఆ రిఫరల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ 123 అనుకున్నాం రిఫరల్ నేమ్. ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్ లో రిఫరల్ నేమ్ ఎంటర్ చేశాక మనకు రైట్ సైడ్ లో చెక్ అనే బటన్ ఉంటుందన్నమాట. సో ఆ చెక్ అనే బటన్ క్లిక్ చేయగానే మనకు అక్కడ మనకు రిఫరెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క పూర్తి పేరు వస్తుంది, అంటే ఇంటి పేరుతో సహా వస్తుంది. దాంతో పాటు అతని యొక్క మొబైల్ నెంబర్ కూడా మనకు అక్కడ షో చేస్తుంది. సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి అనమాట. అతని పూర్తి పేరా కాదా, మొబైల్ నెంబర్ అతందా కాదా అని మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే, అవసరమైతే ఆ మొబైల్ నెంబర్ కి ఫోన్ చేసి సార్ ఈ రిఫరల్ నేమ్ మీదేనా కాదా అని మనం కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే కన్ఫర్మ్ ని క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి మొబైల్ నెంబర్, అంటే ఎవరైతే ఫ్రెష్ గా సైన్ అప్ అవుతున్నామో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్. సో మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ థర్డ్ కాలం, ఈ థర్డ్ స్టెప్ వచ్చేసి మెయిల్ ఐడి అన్నమాట. మన మెయిల్ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫోర్త్ కాలం వచ్చేసి, ఈ ఫోర్త్ కాలంలో యూజర్ నేమ్ అని అడుగుతుంది అనమాట. సో ఈ యూజర్ నేమ్ దగ్గర ప్రతి ఒక్కరు గమనించాలి, మనకంటూ ఒక యూనిక్ నేమ్ ఉండాలి అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు అశోక్. సో నా నేమ్ మీద చాలా మంది ఉంటారు కాబట్టి అశోక్ అని క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్ లో యూజర్ నేమ్ కి రైట్ సైడ్ లో చెక్ అనే ఆప్షన్ ఉంటుంది. సో చెక్ కొట్టగానే నా పేరు మీద చాలా మంది ఉంటారు కాబట్టి అక్కడ నా నేమ్ అవైలబుల్ ఉండకపోవచ్చు. సో ఉండకపోతే అప్పుడు ఏం చేయాలంటే నా నేమ్ పక్కన కొన్ని నెంబర్స్ ఎంటర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ అశోక్ 123 ఎంటర్ చేసి నేను రైట్ సైడ్ లో చెక్ కొట్టిన వెంటనే మనకు అక్కడ కంగ్రాచులేషన్స్ యువర్ యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఫిఫ్త్ కాలం. సో ఫిఫ్త్ కాలంలో మన యొక్క పాన్ కార్డు, మన పాన్ కార్డ్ లో మన పూర్తి పేరు ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క పూర్తి పేరుని క్యాపిటల్ లెటర్స్ లో మనం పూర్తి పేరుని ఎంటర్ చేయాలి. దయచేసి గమనించండి, పాన్ కార్డ్ నెంబర్ కాదు, పాన్ కార్డు మీద ఉన్నటువంటి పూర్తి పేరు ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ సిక్స్త్ కాలం వచ్చేసి మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. సో పాస్వర్డ్ ఎలా ఉండాలంటే మన పేరు ఉండాలి, స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి అండ్ న్యూమరికల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, నెక్స్ట్ @12345. సో ఈ విధంగా మనం పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోవాలి. మనం పాస్వర్డ్ ని క్రియేట్ చేసిన తర్వాత దాని డౌన్ లో కూడా సేమ్ పాస్వర్డ్ ని ఎంటర్ చేయమంటుంది అనమాట. మనం పైన ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో సేమ్ పాస్వర్డ్ ని మనం డౌన్ లో కూడా యాజ్ ఇట్ ఈస్ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పేసి మనకు చిన్న బాక్స్ ఉంటుంది అనమాట. ఆ బాక్స్ ని క్లిక్ చేసి సైన్ అప్ కొట్టిన వెంటనే, సో సైన్ అప్ కొట్టిన ముందు మళ్ళీ ఏం చేస్తారంటే మీరు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిగా క్లియర్ గా ఉన్నాయి లేదా చూసుకుని వస్తారు. అంటే మళ్ళీ చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత సైన్ అప్ క్లిక్ చేసిన వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది, అంటే 4 digits ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ కొట్టగానే అక్కడ మీకు సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని చెప్పేసి మీకు చిన్న మెసేజ్ కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద. సో కనిపించడంతో పాటు మీ యొక్క మొబైల్ నెంబర్ కి మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కూడా మీ యొక్క మొబైల్ నెంబర్ కి రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత ఆల్రెడీ మీరు సైన్ అప్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ లాగిన్ క్లిక్ చేయాలి. సో లాగిన్ దగ్గర మనం క్లిక్ చేసిన వెంటనే అక్కడ మనం ఇంతకుముందు క్రియేట్ చేసినటువంటి యూజర్ నేమ్ కావచ్చు, పాస్వర్డ్ కావచ్చు ఎంటర్ చేసి లాగిన్ అయిన వెంటనే సో ఈ విధంగా మనకు నెక్స్ట్ మనీ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ హోమ్ పేజ్ లో ఇప్పుడు మన నెక్స్ట్ మనీ యొక్క లింక్ ని, రిఫరల్ లింక్ ని వేరే వాళ్ళకి షేర్ చేయడం ఎలా అంటే నెక్స్ట్ మనీ హోమ్ పేజ్ లో రైట్ సైడ్ లో మనకు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది అనమాట. ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేశాక మనకు పైన నుంచి 4వ ఆప్షన్ షేర్ రిఫరల్ లింక్. ఈ షేర్ రిఫరల్ లింక్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కింద డౌన్ లో వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు అండ్ టెలిగ్రామ్ కావచ్చు షో చేస్తుంది అనమాట. ఆ యొక్క సోషల్ మీడియా ద్వారా మీరు మీ యొక్క రిఫరల్ లింక్ ని షేర్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్ కి. సో ఈ విధంగా మనం ఇక్కడ రిఫరల్ లింక్ ని షేర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనీలో అమౌంట్ యాడ్ చేయడం ఎలా, అది అప్గ్రేడ్ కావచ్చు లేదా ఏదైనా సర్వీస్ వాడాలంటే నెక్స్ట్ మనీలో డబ్బులు మనం ఏ విధంగా యాడ్ చేయాలి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కార్డు నుంచి పేమెంట్ ఏ విధంగా చేస్తాం, మన డెబిట్ కార్డ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, ఏ విధంగా నెక్స్ట్ మనీలో డబ్బులు యాడ్ చేస్తామంటే స్టెప్ 1 వచ్చేసి ఎట్లా అంటే, సో మనకి ఇక్కడ యాడ్ మనీ ఎలా చేసుకుంటామంటే నెక్స్ట్ మనీ హోమ్ పేజ్ లో మనకు రైట్ సైడ్ లో కింద వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసిన వెంటనే అక్కడ మనకు సెండ్ మనీ, యాడ్ మనీ, రిడీమ్ అని వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వ్యాలెట్ లో అమౌంట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి యాడ్ మనీ క్లిక్ చేయాలి. సో యాడ్ మనీ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఈ విధంగా షో చేస్తుంది.
సో ఇక్కడ మనకు 100 రూపాయలు, 1770, 2000 అంటే ఇదేంటంటే మనకు జస్ట్ సింబాలిక్ గా కంపెనీ పెట్టడం జరిగింది అనమాట. అంటే మినిమం 100 రూపాయల నుంచి మనం ఎంతైనా అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు అక్కడ, జస్ట్ సింబాలిక్ మాత్రమే. సో మనం ఇప్పుడు అప్గ్రేడ్ మెంబర్షిప్ కి ఎంత అమౌంట్ మనం పే చేయాలి? 1770 రూపాయలు. సో కాబట్టి 1770 రూపాయలు మనం అక్కడ ఎంటర్ చేసి యాడ్ మనీని క్లిక్ చేసిన వెంటనే, సో మీ ఇష్టం అనమాట, సర్వీస్ వాడడానికి మీరు ఎంతైనా అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. అప్గ్రేడ్ కి 1770 కాబట్టి అక్కడ మీకు 1770 రూపాయలు అమౌంట్ అనేది ఎంటర్ చేసి మీకు ఇక్కడ షో చేస్తున్నాం. ఇక్కడ యాడ్ మనీ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా పేమెంట్ గేట్వేస్ ఓపెన్ అవుతాయి. సో ఈ పేమెంట్ గేట్వేస్ లలో మనకు పేయూ మనీ కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, యాక్సిస్ కావచ్చు, ఇలా మనకి ఈ విధంగా 3 పేమెంట్ గేట్వేస్ ఓపెన్ అవుతాయి అనమాట. ఈ పేమెంట్ గేట్వేలలో మనకు ఐసిఐసిఐ పేమెంట్ గేట్వే అనేది చాలా క్విక్ గా, చాలా తొందరగా, చాలా సింపుల్ గా అయిపోతుంది అనమాట. అంటే ఎటువంటి టెక్నికల్ ఇష్యూ రాకుండా చాలా ఈజీగా అయిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఐసిఐసిఐ పేమెంట్ గేట్వేని చూజ్ చేసుకోండి. మనకి ఐసిఐసిఐ పేమెంట్ గేట్వేలో మనం ఇక్కడ కార్డు త్రూ పేమెంట్ చేయొచ్చు, లేదా యూపీఐ సిస్టమ్ అయినటువంటి ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే నుంచి కావచ్చు, మనం ఇక్కడ పేమెంట్ అనేది చేయొచ్చు. సో ఐసిఐసిఐ పేమెంట్ గేట్వేని మనం సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా మనకు షో చేస్తుంది అనమాట. ఈ షో చేసే క్రమంలో మన దగ్గర ఒకవేళ డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అంటే క్రెడిట్ కార్డు. సో ఇక్కడ మన డౌన్ లో ఆప్షన్ లో మనకి ఇక్కడ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ కార్డ్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా డీటెయిల్స్ అనేవి అడుగుతుంది, మన కార్డ్ డీటెయిల్స్. సో ఫస్ట్ ఎంటర్ యువర్ కార్డ్ నెంబర్. సో మీ కార్డు మీద ఉన్నటువంటి నెంబర్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ దాదాపు 16 నెంబర్ల వరకు ఉంటాయి అనమాట. ఆ నెంబర్స్ ఎంటర్ చేసిన తర్వాత దానికి రైట్ సైడ్ లో మనకి ఇక్కడ మన కార్డు యొక్క, డెబిట్ కార్డు యొక్క ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్ అడుగుతుంది. సో అవి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ డౌన్ లో ఎవరైతే అంటే ఆ కార్డు ఎవరైతే ఉంటుందో ఆ కార్డు హోల్డర్ యొక్క పేరు, కార్డు మీద ఉన్నటువంటి పేరు ఎంటర్ చేస్తాం. పేరు ఎంటర్ చేసిన తర్వాత మనకు కార్డుకి బ్యాక్ సైడ్ లో సివివి నెంబర్ ఉంటుంది అనమాట. 3 నెంబర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కార్డు డీటెయిల్స్ అనేవి మనము ప్రాపర్ గా మనము ఎంటర్ చేసిన తర్వాత పే అని కొట్టగానే, పే అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ కి ఓటీపీ రావడం జరుగుతుంది అనమాట సెక్యూరిటీ కోసం. అండ్ ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మనకి ఇక్కడ సబ్మిట్ కొట్టగానే సో ఇలా మనకు ప్రాసెసింగ్ లో పడేసేసి మనకి ఇక్కడ 1770 రూపాయల అమౌంట్ అనేది ఈ విధంగా మనకు వ్యాలెట్ లో యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలా మనము డెబిట్ కార్డు కావచ్చు, క్రెడిట్ కార్డు కావచ్చు, ఈ విధంగా మన కార్డు డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి ఐసిఐసిఐ పేమెంట్ గేట్వే మనం చూజ్ చేసుకొని కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇలా మనం పేమెంట్ చేసినట్లయితే మనకు ఆ 1770 రూపాయల అమౌంట్ అనేది ఇలా వ్యాలెట్ లో యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలా వ్యాలెట్ లో యాడ్ అయిన తర్వాత సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి కార్డు అవైలబుల్ లేకపోయి ఉండొచ్చు. సో కార్డు కాస్త నేను యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలనుకుంటున్నా అంటే దానికి కూడా మన దగ్గర ఆప్షన్ ఉందన్నమాట. మనం ఫోన్ పే నుంచి కావచ్చు, లైక్ గూగుల్ పే నుంచి కావచ్చు, అమౌంట్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఫోన్ పే నుంచి అమౌంట్ ఎలా యాడ్ చేసుకుంటామంటే ఇక్కడ సో మనం ఇక్కడ సేమ్ అనమాట. నెక్స్ట్ మనీ హోమ్ పేజ్ లో వ్యాలెట్ ని క్లిక్ చేసిన తర్వాత ఆ వ్యాలెట్ లోకి వెళ్ళాక మనకి ఇక్కడ యాడ్ మనీ ఆప్షన్ ఉంటుంది. యాడ్ మనీ క్లిక్ చేసి 1770 రూపాయలు అమౌంట్ మనం ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దాని డౌన్ లో యాడ్ మనీ క్లిక్ చేసిన వెంటనే ఇలా మనకి ఈ విధంగా ఐసిఐసిఐ పేమెంట్ గేట్వే సెలెక్ట్ చేసుకుంటాం. ఐసిఐసిఐ పేమెంట్ గేట్వే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు డౌన్ లో కార్డుకి డౌన్ లో యూపీఐ సిస్టమ్ అని ఉంటుంది అనమాట, యూపీఐ. సో ఈ యూపీఐ మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు మనకి షో చేస్తుంది అనమాట. సో ఫోన్ పే ని క్లిక్ చేసిన వెంటనే ఫోన్ పే ని క్లిక్ చేసి డౌన్ లో మనకు పే అనే ఆప్షన్ ఉంటుంది. ఆ పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు డైరెక్ట్ గా ఫోన్ పే యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫోన్ పే యాప్ అనేది ఓపెన్ అయిన వెంటనే అక్కడ మనకు ఆటోమేటిక్ గా 1770 షో చేస్తుంది. దాని డౌన్ లో సెండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో సెండ్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా మనకు 1770 అనేది ఫోన్ పే త్రూ మనకు కట్ అయిపోయేసేసి ఆ 1770 అనేది ఈ యొక్క వ్యాలెట్ లో యాడ్ అవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఫోన్ పే ద్వారా డబ్బులు ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. నెక్స్ట్ గూగుల్ పే. సో గూగుల్ పే కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. సో ఎలా అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఇక్కడ నెక్స్ట్ మనీ హోమ్ పేజ్ లో వ్యాలెట్ లోకి వెళ్ళేసేసి యాడ్ మనీ క్లిక్ చేసిన వెంటనే అక్కడ మనకు అమౌంట్ షో చేస్తుంది. 1770 క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ యాడ్ మనీ క్లిక్ చేసి నెక్స్ట్ మనం ఐసిఐసిఐ పేమెంట్ గేట్వేని చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు యూపీఐ లో ఫోన్ పే కి పైన టాప్ లో మనకు గూగుల్ పే అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ గూగుల్ పే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కింద పే అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఈ పే అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఈ విధంగా ప్రాసెసింగ్ లో వచ్చిన తర్వాత డైరెక్ట్ గా మనకు గూగుల్ పే యాప్ ఓపెన్ అవుతుంది. సో గూగుల్ పే యాప్ ఓపెన్ అయిన వెంటనే అక్కడ మనము ప్రొసీడ్ టు పే కొట్టిన వెంటనే చాలా మంది చేస్తారంటే యూపీఐ లో గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు, కొన్ని యూపీఐ పిన్స్ పెట్టుకుంటారు కదా.
సో ఆ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మీరు సెక్యూర్ గా పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. మీ యొక్క గూగుల్ పే లో అమౌంట్ డిడక్షన్ అయ్యి ఆ యొక్క అమౌంట్ అనేది మీకు వ్యాలెట్ లో యాడ్ అవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం నెక్స్ట్ మనీ లో అప్గ్రేడ్ మెంబర్షిప్ కి డబ్బులు యాడ్ చేసే విషయంలో కావచ్చు, లేదా మీరు నెక్స్ట్ మనీ లో ఏదైనా సర్వీస్ వాడుకోవాలనుకున్నప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఈ విధంగా మనం నెక్స్ట్ మనీలో డబ్బులు యాడ్ చేసుకుంటాం. ఒకటి కార్డు పేమెంట్ కావచ్చు, రెండు యూపీఐ సిస్టమ్ అయినటువంటి గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు. ఈ విధంగా మనం అమౌంట్ అనేది యాడ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ మనీలో అప్గ్రేడ్ మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి, హౌ టు అప్గ్రేడ్ ఎలా అంటే నెక్స్ట్ మనీ హోమ్ పేజ్ లో మనకి ఇక్కడ రైట్ సైడ్ లో ప్లస్ సింబల్ ఉంటుంది అనమాట. ఆ ప్లస్ సింబల్ మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డౌన్ నుంచి కింద నుంచి మనకు 4వ ఆప్షన్ అనమాట అప్గ్రేడ్ అని చెప్పేసి ఉంటుంది. కొంతమందికి ఈ యొక్క అప్గ్రేడ్ అనే ఆప్షన్ పనిచేయకపోతే నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి ఏ ఐకాన్ మీద మీరు క్లిక్ చేసినా సరే, ఈవెన్ ఎగ్జాంపుల్ రీఛార్జ్ మీద కావచ్చు, లేకపోతే ఐఎంపిఎస్ కావచ్చు, నెక్స్ట్ పోతే ఇక్కడ మర్చెంట్ మీద కావచ్చు, ఎక్కడ క్లిక్ చేసినా సరే ఆటోమేటిక్ మనకు అక్కడ షో చేస్తుంది అనమాట. యు ఆర్ నాట్ అప్గ్రేడ్, ప్లీజ్ అప్గ్రేడ్ ఫస్ట్ అని చూపిస్తుంది అనమాట. మనం ఓకే కొట్టిన వెంటనే, మనం ఓకే క్లిక్ చేసిన వెంటనే, సో దయచేసి అందరూ గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి డిస్క్రిప్షన్ మొత్తాన్ని కూడా మీరు చదవండి ఒకసారి క్లియర్ గా. సో ఒక డిస్క్రిప్షన్ లో ఏముంటుందంటే మనకి ఇక్కడ 1500 రూపాయలు ఏమో సబ్స్క్రిప్షన్ అమౌంట్. సో ఈ 1500 రూపాయలకి మన కంపెనీ లీగల్ గా నడుస్తుంది కాబట్టి మన గవర్నమెంట్ కి జిఎస్టీ పే చేయాలి కాబట్టి ఈ 1500 రూపాయలకి 18% జిఎస్టీ అంటే 270, టోటల్ గా 1770. సో ఈ 1500 రూపాయలు మనం ఇక్కడ ఆల్రెడీ మనం యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ డిస్క్రిప్షన్ లో మనకి చూపిస్తుంది అనమాట. ఎట్లా అంటే మీరు మెంబర్షిప్ తీసుకున్న వెంటనే ఇక్కడ మీకు 1500 రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ లో షో చేస్తుంది. సో దాంతో పాటు దానికి డౌన్ లో మనకి ఇక్కడ దాదాపు కొన్ని కాలమ్స్ ఉంటాయి అనమాట, 6 కాలమ్స్ ఉంటాయి. ఈ 6 కాలమ్స్ ని మనం అప్గ్రేడ్ మెంబర్షిప్ అవ్వాలంటే వాటిని మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే ఫస్ట్ కాలమ్ నెంబర్ 1 వచ్చేసి పాన్ కార్డ్ నెంబర్. సో మన ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అనేది కంపల్సరీ అనమాట. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెకండ్ కాలమ్ లో ఆధార్ కార్డ్ నెంబర్. సో ఆధార్ కార్డ్ నెంబర్ లేకపోతే లైసెన్స్ అనమాట, మన దగ్గర ఏదైతే లైసెన్స్ ఉంటుందో లైసెన్స్ నెంబర్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ నామినీ నేమ్. ఎట్లా అంటే మనం ఇప్పుడు ఐడి వేస్తాం, ఐడి వేసిన తర్వాత మనం మన యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క నామినీగా మనం ఇక్కడ నేమ్ ఎంటర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు, నేను ఇప్పుడు నెక్స్ట్ మనీలో ఐడి వేసాను, నా నామినీగా నేను ఎవరిని ఇచ్చానంటే నేమ్ మా మదర్ ఇచ్చాను. కాబట్టి ఇక్కడ మనం నామినీని ఎవరైతే ఇస్తున్నామో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పాన్ కార్డ్ నెంబర్, సెకండ్ ఆధార్ కార్డ్ నెంబర్, నెక్స్ట్ నామినీ నేమ్. సో నామినీ నేమ్ ఎంటర్ చేయాలన్నమాట. నామినీ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ నామినీ ఏజ్ 20యా 30యా 40యా నామినీ ఏజ్ ఎంటర్ చేసిన తర్వాత నామినీ మీకేమవుతారు రిలేషన్, నామినీకి మీకు ఉన్న రిలేషన్ ఏంటి, మదర్ అయితే మదర్, ఫాదర్ అయితే ఫాదర్, సిస్టర్ అయితే సిస్టర్, బ్రదర్ అయితే బ్రదర్, లేదా వైఫ్ అయితే వైఫ్, హస్బెండ్ అయితే హస్బెండ్. సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ కాలం వచ్చేసి మన ఏరియా పిన్ నెంబర్ అనమాట, పిన్ కోడ్. సో పిన్ కోడ్ ఎంటర్ చేసి లెఫ్ట్ సైడ్ లో మనకు బాక్స్ ఉంటుంది ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్. ఆ బాక్స్ మనం క్లిక్ చేసి అప్గ్రేడ్ అని కొట్టగానే మనకి ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో కంగ్రాట్స్ అని వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత మనకు ఇప్పుడు ఏం చేయాలంటే కేవైసీ అప్లోడ్ చేయాలి. హౌ టు డూ కేవైసీ ఇన్ నెక్స్ట్ మనీ. సో కేవైసీ ఎలా అప్లోడ్ చేయాలంటే నెక్స్ట్ మనీలో అప్గ్రేడ్ మెంబర్షిప్ తర్వాత, సో ఇదే నెక్స్ట్ మనీ హోమ్ పేజ్ లో టాప్ లో మనకు 3 గీతలు ఉంటాయి అనమాట. ఆ 3 లైన్స్ క్లిక్ చేస్తే టాప్ నుంచి 4th ఆప్షన్ అప్లోడ్ యువర్ కేవైసీ అని ఉంటుంది అనమాట. అలా కాకపోయినా సరే నెక్స్ట్ మనీలో మీరు ఏ ఐకాన్ ని క్లిక్ చేసినా, ఈవెన్ రీఛార్జ్ కావచ్చు, బిల్ కావచ్చు, విత్డ్రా కావచ్చు, బుకింగ్ కావచ్చు, ఏ ఆప్షన్ ని క్లిక్ చేసినా కేవైసీని అప్లోడ్ చేయమని చెప్పేసి మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ లో మీకు షో చేస్తుంది అనమాట. సో ఓకే కొట్టిన వెంటనే ఇక్కడ మీకు డౌన్ లో రైట్ సైడ్ లో మీకు స్టెప్ 3. సో ఈ స్టెప్ 3 లో మీకు ఇక్కడ ఏం చూస్తుందంటే పాన్ కార్డ్ నెంబర్. పైన టాప్ లో మనం ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ సెకండ్ కాలం లో ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఆప్షనల్. మీకు అక్కడ ఏంటంటే డైరెక్ట్ గా ఆ ఆధార్ కార్డ్ నెంబర్ కి బ్రాకెట్ లో ఆప్షన్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. మీరు ఆధార్ కార్డ్ అనేది మీరు పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. సో మనం పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మనకు లెఫ్ట్ సైడ్ లో సెలెక్ట్ పాన్ అని ఉంటుంది అనమాట. సెలెక్ట్ పాన్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్ గా గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో ఈ గ్యాలరీలో మీ దగ్గర ఆల్రెడీ పాన్ కార్డ్ ఫోటో ఉంటే ఆ పాన్ కార్డ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని అప్డేట్ కేవైసీ ఎంటర్ చేయండి. అండ్ ఇంకొకటి చాలా మంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనకు మన మొబైల్లో మన పాన్ కార్డే కాకుండా చాలా మంది పాన్ కార్డ్స్ అనేవి ఉంటాయి. లైక్ మన ఇంట్లో ఫ్యామిలీలో మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు ఉంటాయి. సో దయచేసి మనం ఆ పాన్ కార్డ్ అనేది మనది అప్లోడ్ చేస్తున్నామా లేదా అనేది కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి పాన్ కార్డ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని అప్డేట్ కేవైసీని ఎంటర్ చేయండి. సో మీరు కేవైసీ అప్డేట్ చేసిన తర్వాత 2 to 4 అవర్స్ లో మీకు ఇక్కడ కేవైసీ అనేది మీకు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది అనమాట.
కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ సర్వీసులు వాడుకోవచ్చు. సో నెక్స్ట్ హౌ టు క్రియేట్ సెక్యూరిటీ పిన్ అంటే మన నెక్స్ట్ మనీ యాప్ లో ఉన్నటువంటి ఏ ఐకాన్ ని కూడా ఎవరు ఓపెన్ చేయకుండా ఒక సెక్యూరిటీ పర్పస్ గా మనం ఒక పిన్ జనరేట్ చేసుకోవచ్చు. సో అది ఏ విధంగా జనరేట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ నెక్స్ట్ మనీలో మనకు హోమ్ పేజ్ లో రైట్ సైడ్ లో ప్లస్ సింబల్ ఉంటుంది. ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం, మనకు చాలా మంది కూడా చిన్న డౌట్ అవుతున్నారు, ఎట్లా అంటే రివార్డ్ పాయింట్స్ ఎక్కడ యాడ్ అవుతాయి సార్, నా వ్యాలెట్ లో కనిపించట్లేదు అని చిన్న క్వశ్చన్ చేస్తూ ఉంటారు అనమాట. సో రివార్డ్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయంటే చూపిస్తాను మీకు. ఇక్కడ నెక్స్ట్ మనీ హోమ్ పేజ్ లో రైట్ సైడ్ లో ప్లస్ సింబల్ ఉంటుంది. ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఆప్షన్స్ షో చేస్తాయి. ఏ విధంగా అంటే ఫస్ట్ జనరేట్ పిన్, అండ్ అదేవిధంగా రివార్డ్ పాయింట్స్, అండ్ అదేవిధంగా డిస్కౌంట్ పాయింట్స్, అండ్ అదేవిధంగా షేర్ రిఫరల్ లింక్, అండ్ మై టీమ్, అండ్ బ్యాంక్ డీటెయిల్స్, అండ్ అదేవిధంగా ట్రాన్సాక్షన్. సో ఈ విధంగా మనకి ఇక్కడ షో చేస్తుంది అనమాట. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ జనరేట్ పిన్. సో సెక్యూరిటీ పర్పస్ మనం జనరేట్ పిన్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. సో మొత్తం ఇక్కడ మనకు 5 డిజిట్స్ ఉంటాయి అనమాట. సో ఆ 5 డిజిట్స్ మనం ఎంటర్ చేసుకుని ఇక్కడ మనం జనరేట్ పిన్ చేసుకోవచ్చు, పిన్ జనరేట్ చేసుకోవచ్చు. పిన్ జనరేట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు ఆ పిన్ ని మర్చిపోతే, మీరు క్రియేట్ చేసినటువంటి పిన్ ని మర్చిపోతే అదే జనరేట్ పిన్ ని క్లిక్ చేస్తే డౌన్ లో రైట్ సైడ్ లో మీకు డౌన్ లో కనిపిస్తుంది ఇక్కడ జనరేట్ న్యూ పిన్ అని వస్తుంది అనమాట. అది క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మీ యొక్క వ్యాలెట్ లో ఒక 1 రూపీ అనేది ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. ఒక 1 రూపీ మీకు వ్యాలెట్ లో కట్ అవడం జరుగుతుంది అనమాట. సో మళ్ళీ మీరు ఏం చేస్తారంటే న్యూ పిన్ ని జనరేట్ చేసుకుంటారు ఒకవేళ మీరు జనరేట్ పిన్ ని మర్చిపోతే. సో నెక్స్ట్ హౌ టు విత్డ్రా ఫ్రమ్ నెక్స్ట్ మనీ అంటే నెక్స్ట్ మనీలో మనకు రిఫరల్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ని మనం విత్డ్రా చేసుకోవచ్చు. దానికి మనకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఐఎంపిఎస్, 2 రెడీమ్. సో ఎలా మనం ఇక్కడ ఈ యొక్క డీటెయిల్స్ ని మనం ఫిల్ చేయాలి, ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలో మనం చూసుకుందాం ఇక్కడ. సో ఎలా అంటే ఫస్ట్ మనం ఇక్కడ విత్డ్రాల్ అంటే నెక్స్ట్ మనీలో మనకు రిఫరల్ ద్వారా వచ్చిన అమౌంట్ మనము మన అకౌంట్ లో వేసుకోవాలంటే ఫస్ట్ ఐఎంపిఎస్. సో ఐఎంపిఎస్ అంటే మనకి ఎట్లా అంటే విత్ ఇన్ సెకండ్స్ లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనకి ఇక్కడ అకౌంట్ లోకి అమౌంట్ రావడం జరుగుతుంది అనమాట. సో మనం ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ కొట్టగానే మనం ఇందాక ఆటోమేటిక్ గా పిన్ అనేది జనరేట్ చేసుకున్నాం కాబట్టి ఆ పిన్ క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు షో చేస్తుంది అనమాట. సో విత్డ్రా అనే ఆప్షన్ మనం క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు నెక్స్ట్ మనీ, న్యూ నెక్స్ట్ మనీ ట్రాన్స్ఫర్ అని వస్తుంది. సో ఈ ఐఎంపిఎస్ లో మనం అమౌంట్ అనేది మనం విత్డ్రాల్ పెడితే మనకు మనం పెట్టే అమౌంట్ కి ఒక 1% ట్రాన్సాక్షన్ అమౌంట్ చార్జెస్ పడతాయి. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఒక 5 రూపీస్ అనేది ట్రాన్సాక్షన్ ఫీ అనేది ఉంటుంది మనం ఇక్కడ. అంటే ఎగ్జాంపుల్ వేసుకోవచ్చు, ఇక్కడ మనం ఐఎంపిఎస్ లో అమౌంట్ అనేది మనం విత్డ్రాల్ పెట్టుకోవాలంటే మినిమం మన యొక్క వ్యాలెట్ లో రిడీమబుల్ బ్యాలెన్స్ కనీసం 500 రూపాయలు ఉండాలి. సో ఇక్కడ న్యూ మనీ ట్రాన్స్ఫర్ మనం క్లిక్ చేసిన వెంటనే సో ఈ విధంగా మనకి ఇక్కడ కాలం అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ కాలం లో మనం ఫస్ట్ ఏం చేయాలంటే రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్. అంటే మనం నెక్స్ట్ మనీకి ఫస్ట్ అండ్ విత్డ్రాకి మనం ఫస్ట్ కాబట్టి మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి. సో రిజిస్ట్రేషన్ అవ్వడానికి కింద డౌన్ లో మనకు సబ్మిట్ కి కింద రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఈ రిజిస్టర్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి ఇక్కడ కాలం ఓపెన్ అవుతుంది, నెక్స్ట్ కాలము. సో ఈ కాలం లో మనకి ఏంటంటే ఇక్కడ డీటెయిల్స్ అనేది మనం ఫిల్ చేయాలి. ఎలా అంటే మనం నెక్స్ట్ మనీకి ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఫస్ట్ కాలం లో, అండ్ సెకండ్ కాలం వచ్చేసేసి ఎంటర్ ఫస్ట్ నేమ్ అంటే మీ యొక్క ఇంటి పేరు క్యాపిటల్ లెటర్స్ లో, అండ్ సెకండ్ నేమ్ అంటే లాస్ట్ నేమ్ అంటే మన పేరు అంటే మన ఇంటి పేరు ఫస్ట్ నేమ్, అండ్ లాస్ట్ నేమ్ అంటే మన పేరు అనమాట. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత డౌన్ లో మన ఏరియా పిన్ నెంబర్ అడుగుతుంది. ఆ పిన్ నెంబర్ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టిన వెంటనే మనకి ఇక్కడ 6 డిజిట్స్ ఓటీపీ రావడం జరుగుతుంది అనమాట సెక్యూరిటీ పర్పస్ న. సో ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ గా మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతారు. సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ ఏంటంటే లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అవ్వాలంటే ఇందాక మనం ఏ నెంబర్ అయితే ఇచ్చామో మొబైల్ నెంబరు, సో ఆ మొబైల్ నెంబర్ మనం ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టిన వెంటనే ఈ విధంగా మనకు నెక్స్ట్ స్లైడ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా స్లైడ్ ఓపెన్ అయిన తర్వాత మనకు ఇక్కడ మనం ఇక్కడ ఏం చేయాలంటే అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. సో యాడ్ చేయాలి కాబట్టి డౌన్ లో మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ ట్రాన్స్ఫర్ అనే దాన్ని మనం క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు యాడ్ బెనిఫిషరీ డీటెయిల్స్ అని ఉంటుంది అనమాట. ఈ బెనిఫిషరీ దగ్గర చాలా జాగ్రత్త మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేయండి. సో ఈ యాడ్ బెనిఫిషరీలో ఫస్ట్ మీకు అకౌంట్ యొక్క అంటే లైక్ బ్యాంక్ నేమ్ షో చేస్తుంది. ఈ బ్యాంక్ నేమ్ పక్కన రైట్ సైడ్ లో మీకు ఇక్కడ యారో మార్క్ ఉంటుంది అనమాట. ఆ యారో మార్క్ మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు అన్ని బ్యాంక్స్ షో చేస్తాయి. ఆంధ్ర బ్యాంక్ కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, స్టేట్ బ్యాంక్ కావచ్చు, యాక్సిస్ కావచ్చు, ఇలా బ్యాంక్స్ అని షో చేస్తాయి అనమాట. అక్కడ మీరు మీది ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ నేమ్ ని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం చూపిస్తుందంటే బెనిఫిషరీ అకౌంట్ నెంబర్, మన యొక్క అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తాం.
అండ్ నెక్స్ట్ బెనిఫిషియరీ నేమ్, అంటే అకౌంట్ లో మన యొక్క అకౌంట్ పాస్బుక్ లో ఏదైతే పేరు ఉందో ఆ పేరుని మనం క్యాపిటల్ లెటర్స్ లో పేరు మొత్తాన్ని టైప్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మన అకౌంట్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క అకౌంట్ బ్రాంచ్ ఎక్కడ ఉంది, సో బ్రాంచ్ నేమ్ ఎంటర్ చేస్తాం. బ్రాంచ్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత యాడ్ బెనిఫిషియరీ క్లిక్ చేస్తాం. సో యాడ్ బెనిఫిషియరీ మనం క్లిక్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్ గా మన యొక్క అకౌంట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. సో యాడ్ అయిన తర్వాత మన యొక్క వ్యాలెట్ లో రిడీమబుల్ లో ఉన్నటువంటి అమౌంట్ ని మన అకౌంట్ లో వేసుకోవాలి కాబట్టి మన అకౌంట్ ని క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ షో చేస్తుంది. ఎలా అంటే లైక్ మీరు ఎంటర్ చేసిన బ్యాంక్ నేము, మీ యొక్క అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇలా షో చేస్తుంది. సో షో చేసిన తర్వాత డౌన్ లో మీకు ఇక్కడ అమౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఈ అమౌంట్ దగ్గర మనం ఐఎంపిఎస్ చేసుకోవాలంటే కనీసం మన యొక్క రిడీమబుల్ బ్యాలెన్స్ 500 ఉండాలి. సో మనం అమౌంట్ క్లిక్ చేసి సెండ్ మనీ అని క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా అమౌంట్ అనేది మనకి ఇక్కడ మన వ్యాలెట్ లోకి రావడం జరుగుతుంది. సో ఇలా మనకు థర్డ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు రైట్ సైడ్ లో సక్సెస్ అని చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఐఎంపిఎస్ లో అమౌంట్ అనేది ఏ విధంగా విత్డ్రాల్ పెట్టుకోవాలో చూసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఐఎంపిఎస్ అంటే ఏంటంటే మనకు 1% సర్వీస్ ఛార్జ్ పడుతుంది. సో నాకు ఎటువంటి సర్వీస్ ఛార్జ్ వద్దు సార్, నేనైతే ఎంతైతే అమౌంట్ వేసుకున్నానో ఆ అమౌంట్ మొత్తం కూడా నా అకౌంట్ కి రావాలి, సింగిల్ పైసా కూడా కట్ అవ్వకుండా నా అమౌంట్ మొత్తం నాకు రావాలంటే మనం రిడీమ్ అనే ఆప్షన్ లోకి వెళ్ళొచ్చు. సో ఈ రిడీమ్ లో మనం ఎలా పెట్టుకుంటాం విత్డ్రాల్ అంటే ఫస్ట్ ఈ రిడీమ్ కి మనం మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేయాలి. సో ఎలా అంటే ఇదే నెక్స్ట్ మనీ హోమ్ పేజ్ లో లెఫ్ట్ సైడ్ మీరు చూసుకోవచ్చు అనమాట. స్లైడ్ హోమ్ పేజ్ లో రైట్ సైడ్ లో మనకి ఇక్కడ డౌన్ లో ప్లస్ సింబల్ ఉంటుంది అనమాట. ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లియర్ గా కనిపిస్తుంది. సో మనం రిడీమ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ అని మనం ఫిల్ చేయాలన్నమాట. బ్యాంక్ డీటెయిల్స్ మనం క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు షో చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఎట్లా అంటే ఫస్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలన్నమాట. ఐఎఫ్ఎస్సి కోడ్ మనం ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్ లో వెరిఫై ఐఎఫ్ఎస్సి కోడ్ అని క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా మన యొక్క బ్యాంక్ బ్రాంచ్ అంటే మన యొక్క బ్యాంక్ నేమ్ కావచ్చు, బ్యాంక్ అడ్రస్ కావచ్చు, మొత్తం మనకు అక్కడ ఫిల్ అవుతుంది. అంటే సెకండ్ కాలం లో, థర్డ్ కాలం లో ఆటోమేటిక్ గా. సో నెక్స్ట్ అకౌంట్ నేమ్, అంటే మన అకౌంట్ లో మన పేరు ఎలా ఉందో పూర్తి పేరు దయచేసి గమనించండి. మీ యొక్క పూర్తి పేరుని క్యాపిటల్ లెటర్స్ లో ఎంటర్ చేయండి, మీ యొక్క నేమ్ ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ నెంబర్. సో మనం ఇక్కడ అకౌంట్ నెంబర్ ని 2 సార్లు ఎంటర్ చేయాలన్నమాట కన్ఫర్మేషన్ కోసం. సో మనం చూసుకోవచ్చు అనమాట. చాలా మంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే అకౌంట్ నెంబర్ దగ్గర చాలా మంది ఏటీఎం కార్డ్ మీద ఉన్నటువంటి నెంబర్స్ కొడుతున్నారు. గమనించండి, మీ యొక్క పాస్బుక్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిగా కరెక్ట్ గా ఫిల్ చేయండి. ఫస్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ మీరు ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ బ్యాంక్ నేమ్, అడ్రస్ షో చేస్తుంది. నెక్స్ట్ అకౌంట్ నేమ్, మీ యొక్క అకౌంట్ లో ఉన్నటువంటి నేమ్ ఎలా ఉందో ఆ నేమ్ మొత్తం ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ పోతే అకౌంట్ నెంబర్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఫస్ట్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెకండ్ కాలం లో కూడా సేమ్ అకౌంట్ నెంబర్ అన్నమాట. పైన ఏదైతే ఎంటర్ చేసామో కింద కూడా అది ఎంటర్ చేయాలి. ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే డౌన్ లో మనకి ఇక్కడ పాన్ కార్డ్ అని షో చేస్తుంది. పాన్ కార్డ్ షో చేయడంతో పాటు ఈ రైట్ సైడ్ లో మనకి ఇక్కడ సెలెక్ట్ అకౌంట్ టైప్, మీ అకౌంట్ టైప్ ఏంటి, కరెంట్ అకౌంటా, సేవింగ్ అకౌంటా. సో సేవింగ్ అకౌంట్ అనమాట. సేవింగ్ అకౌంట్ మనం క్లిక్ చేసిన తర్వాత యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ అని మనం క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా మనకి అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి సేవ్ అయిపోతాయి. సో ఇంకొక విషయం, మనం ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి చూసుకొని మరి యాడ్ చేయండి అనేది. ఎందుకంటే మనం ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మార్చడానికి వీలుండదు అనమాట. మళ్ళీ మన కంపెనీకి మెయిల్ పెట్టాలి, అది పెద్ద ప్రాసెస్ అనమాట. కాబట్టి అకౌంట్ డీటెయిల్స్ చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. సో మనం ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత రిడీమ్ అనేది ఎలా చేసుకోవాలి అంటే ఈ వ్యాలెట్ లో మనం క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ మనకి ఇక్కడ సెండ్ మనీ, యాడ్ మనీ, రిడీమ్ అని చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం రైట్ సైడ్ లో రిడీమ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే మనకు రిడీమబుల్ బ్యాలెన్స్ ఎంత ఉందో షో చేస్తుంది ఆటోమేటిక్ అక్కడ. అంటే క్యాష్ బ్యాక్ అమౌంట్ కాకుండా రిడీమబుల్ లో మీకు ఎంత అమౌంట్ ఉందో షో చేస్తుంది. సో ఇక్కడ రిడీమబుల్ బ్యాలెన్స్ అనేది మనం అకౌంట్ లో వేసుకోవాలంటే ఈ యొక్క రిడీమ్ ద్వారా అమౌంట్ ని మనం అకౌంట్ లో వేసుకోవాలంటే కనీసం మనకు ఈ రిడీమబుల్ బ్యాలెన్స్ అనేది 1000 రూపీస్ ఉండాలి. మినిమం 1000 రూపాయలు అంటే ఐఎంపీఎస్ కి ఏమో 500 ఉండాలి, రిడీమ్ కి ఏమో కనీసం 1000 రూపాయలు ఉండాలి. సో మనం ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేసి రిడీమ్ కొట్టగానే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ అమౌంట్ అనేది వ్యాలెట్ నుంచి డిడక్షన్ అయిపోతుంది అనమాట. డిడక్షన్ అయిన తర్వాత మనకు ఈ యొక్క అమౌంట్ అనేది బ్యాంకింగ్ వర్కింగ్ డేస్ 2 to 3 days లో ఈ యొక్క రిడీమ్ అనే అమౌంట్ మన యొక్క అకౌంట్ లోకి నెఫ్ట్ ద్వారా క్రెడిట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క రిడీమ్ అమౌంట్ మనకు బ్యాంక్ లోకి వచ్చిందా రాలేదా అని చూసుకోవచ్చు అనమాట. ఎట్లా అంటే నెక్స్ట్ మనీ హోమ్ పేజ్ లో రైట్ సైడ్ లో ప్లస్ సింబల్ ఉంటుంది. ఈ ప్లస్ సింబల్ కొట్టాక ట్రాన్సాక్షన్. సో ఈ ట్రాన్సాక్షన్ లో మనకు ప్రతిదీ కూడా మనకు మన యొక్క హిస్టరీ
అంటే మనం చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ యొక్క హిస్టరీ మొత్తం మనకి ఇక్కడ షో చేస్తుంది అనమాట. ఇక్కడ రిడీమ్ స్టేట్మెంట్ అంటే మనం రిడీమ్ చేసినటువంటి అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ లోకి క్రెడిట్ అయిందా లేదా అనేది మనం ఇక్కడ రిడీమ్ స్టేట్మెంట్ అనేది క్లిక్ చేసి చూసుకోవచ్చు. అంటే మన యొక్క స్టేటస్ అనేది పేడా అన్పేడా అనేది. సో నెక్స్ట్ హౌ టు డూ రీఛార్జ్. సో ఇప్పటి వరకు నెక్స్ట్ మనీలో సైన్ అప్ ఎలా అవ్వాలి, అప్గ్రేడ్ మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి, అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనీలో వ్యాలెట్ లో అమౌంట్ ఎలా యాడ్ చేయాలి, కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలని తెలుసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనీలో రీఛార్జ్లు ఏ విధంగా చేయాలి అని చూసినట్లయితే నెక్స్ట్ మనీ హోమ్ పేజ్ లో మనకి ఇక్కడ ఆఫర్స్ అండ్ టైప్స్ అండ్ మర్చెంట్ కి మధ్యలో రీఛార్జ్ అని చెప్పేసి మనకి ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉంటుంది అనమాట. ఆ రీఛార్జ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు షో ఇస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో ఉన్న స్లైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ రీఛార్జ్ దగ్గర మనం ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, మన మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్ యొక్క అంటే మన నెట్వర్క్ ఏంటి, అది ఎయిర్టెలా, జియోనా, వొడాఫోనా, ఐడియానా. నెట్వర్క్ సెలెక్ట్ చేశాక సర్కిల్ అంటే మన స్టేట్ అన్నమాట. ప్రజెంట్ తెలంగాణ అనేది మనకు అప్డేట్ లో లేదు, ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసిన తర్వాత బ్రౌజింగ్ ప్లాన్స్ లోకి వెళ్ళేసేసి మీ యొక్క మొబైల్ నెంబర్ కి ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో సో ఆ ప్లాన్ ని మనం క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ మనకు అక్కడ అమౌంట్ అనేది లైక్ ఫిల్ అవడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మధ్యలో అంటే లైక్ మిడిల్ లో స్లైడ్ అనమాట. సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఇక్కడ మనకు ఏం షో చేస్తుందంటే మనము రీఛార్జ్ కి పే చేసే అమౌంట్ ఎంత, మన వ్యాలెట్ లో బ్యాలెన్స్ అసలు ఎంత ఉంది అని షో చేస్తుంది. దాని తర్వాత మూడో ఆప్షన్ రివార్డ్ డిస్కౌంట్ పాయింట్స్. సో రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్ పాయింట్స్ అని మన చిన్న బాక్స్ ఉంటుంది అనమాట. ఆ బాక్స్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనం రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు 1%. మనం చేసే ప్రతి రీఛార్జ్ కి ప్రతి బుకింగ్ లోకి మనం ఏంటంటే 1% రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు అనమాట. ఆ రివార్డ్ పాయింట్స్ అనేది మనం క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా ఇక్కడ మనకు 399 రూపాయలకి 1% అంటే ఎంత రివార్డ్ పాయింట్స్ అంటే ₹3.99. ఆటోమేటిక్ మనకి ఇక్కడ రివార్డ్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. సో రిమైనింగ్ మన వ్యాలెట్ లో ఎంత కట్ అవుతుందంటే అమౌంట్ కేవలం ₹395 మాత్రమే మన వ్యాలెట్ లో కట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ రివార్డ్ పాయింట్స్ వాడాం కాబట్టి 1%. సో నెక్స్ట్ డిటిహెచ్ రీఛార్జ్. సో డిటిహెచ్ రీఛార్జ్ ఏ విధంగా చేస్తామంటే ఇదే రీఛార్జ్ లో మనకు లెఫ్ట్ లో పైన మనకు చూసుకోవచ్చు మొబైల్ పక్కనే డిటిహెచ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ డిటిహెచ్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసిన వెంటనే అక్కడ మన డిటిహెచ్ యొక్క లైక్ మన యొక్క నెంబర్ అన్నమాట. సో సర్వీస్ నెంబర్ అడుగుతుంది అనమాట. ఆ సర్వీస్ చాలా మంది చేస్తున్నారు ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నారు. మొబైల్ నెంబర్ దయచేసి ఎంటర్ చేయకండి. మీ యొక్క డిటిహెచ్ అంటే లైక్ సన్ డైరెక్ట్ కావచ్చు, టాటా స్కై కావచ్చు, డిష్ టీవీ కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డౌన్ లో మీ యొక్క నెట్వర్క్ ఏంటి, అది డిష్ టీవీనా, సన్ డైరెక్టరా, లేకపోతే టాటా స్కై అనేది మనం సెలెక్ట్ చేసిన తర్వాత కింద మనకు సర్కిల్ ని క్లిక్ చేసిన వెంటనే మనకు 2 ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఒకటి ఏంటంటే సౌత్ ఇండియా, 2 రెస్ట్ ఆఫ్ ఇండియా. సో మనందరం కూడా సౌత్ కాబట్టి సౌత్ ఇండియా క్లిక్ చేసిన వెంటనే కింద డౌన్ లో మనకు ఎంతైతే అమౌంట్ ఉందో బ్రౌజింగ్ ప్లాన్ లోకి వెళ్ళొచ్చు. సో ఒకవేళ బ్రౌజింగ్ ప్లాన్ లో మీకు ప్లాన్స్ సరిగా లేకపోతే లాస్ట్ మంత్ మీరు ఎంతైతే రీఛార్జ్ చేశారో ఆ రీఛార్జ్ అమౌంట్ ఇక్కడ క్లిక్ చేసి ప్రొసీడ్ టు రీఛార్జ్ కొట్టిన వెంటనే ఆటోమేటిక్ గా మళ్ళీ మీకు ఈ విధంగా షో చేస్తుంది మిడిల్ లో స్లైడ్. సో సేమ్ అనమాట. మీరు ఆ యొక్క రీఛార్జ్ కి ఎంతైతే అమౌంట్ పే చేస్తున్నారో అమౌంట్ పేయబుల్ ఒకటి, అండ్ సెకండ్ వచ్చేసి వ్యాలెట్ లో మీ బ్యాలెన్స్ ఎంత ఉందో బ్యాలెన్స్ ఒకటి, అండ్ నెక్స్ట్ థర్డ్ కాలం రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్ పాయింట్స్ అనే చిన్న బాక్స్. ఆ బాక్స్ మనం క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా ఆ రీఛార్జ్ కి ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ తగ్గట్టుగా 1% అమౌంట్ అనేది ఇక్కడ మనకు యాడ్ అవుతుంది, రివార్డ్ పాయింట్స్ అనే డిస్కౌంట్ పాయింట్స్. సో రిమైనింగ్ మనం ఎంత పే చేస్తాం ఇక్కడ అంటే రిమైనింగ్ మనం ₹495 మనం పే చేస్తాం ఇక్కడ. సో పే చేసిన వెంటనే మనకి ఇక్కడ రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్ గా అయిపోతుంది. సో నెక్స్ట్ బిల్ సెషన్. సో ఇప్పటిదాకా మనం మొబైల్ రీఛార్జ్లు ఏ విధంగా చేసుకోవాలి, డిటిహెచ్ రీఛార్జ్ ఏ విధంగా చేసుకోవాలి చూసుకున్నాం. ఇప్పుడు బిల్ సెషన్ ని ఏ విధంగా వాడాలి. సో బిల్ సెషన్ అనేది మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఎట్లా అంటే ఈ బిల్ సెషన్ లో మనం రివార్డ్ పాయింట్స్ వాడలేము అండ్ క్యాష్ బ్యాక్ కూడా రాదు. సో ఫ్రీ సర్వీస్ అనమాట ఈ బిల్ సెషన్ అనేది. సో ఈ బిల్ సెషన్ అనేది మనకి ఇక్కడ హోమ్ పేజ్ లో విత్డ్రా అనే ఆప్షన్ కి పైన ఉంటుంది అన్నమాట బిల్ సెషన్. రీసెంట్ గా మన కంపెనీ BBPS భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ తో మన కంపెనీ టైఅప్ అయింది అనమాట. సో ఇందులో మనం కొన్ని బిల్స్ మాత్రం పే చేయొచ్చు, అవేంటో చూసుకుందాం. సో ఫస్ట్ పోస్ట్ పెయిడ్ బిల్. సో పోస్ట్ పెయిడ్ బిల్ మనం పే చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు ఇక్కడ ఎయిర్టెల్ కావచ్చు, జియో అయితే జియో కావచ్చు, ఐడియా అయితే ఐడియా కావచ్చు అనమాట. సో పోస్ట్ పెయిడ్ బిల్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ అనుకున్నాం పోస్ట్ పెయిడ్ బిల్లు. సో ఇక్కడ మనం మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫెచ్ బిల్ అని కొట్టగానే ఆటోమేటిక్ మనకు అక్కడ అమౌంట్ షో చేస్తుంది. సో ఆ అమౌంట్ మనం అక్కడ డౌన్ లో ప్రొసీడ్ టు పే అని కొట్టగానే ఆటోమేటిక్ గా మన పోస్ట్ పెయిడ్ బిల్ అనేది సక్సెస్ఫుల్ గా అయిపోతుంది. సో నెక్స్ట్
ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ అన్నమాట. సో ప్రజెంట్ తెలంగాణ ఆంధ్రాలో ఎలక్ట్రిసిటీ బిల్ అనేది లేదు ప్రజెంట్. సో వచ్చిన తర్వాత మీకు అప్డేట్ మేము ఇస్తాము. సో ప్లీజ్ బీ పేషెన్స్. సో నెక్స్ట్ సో బ్రాడ్బ్యాండ్ బిల్స్ అన్నమాట. మనం ఇక్కడ బ్రాడ్బ్యాండ్ బిల్స్ మనం పే చేసుకోవచ్చు. ఇదే నెక్స్ట్ మనీలో బిల్ సెషన్ లో బ్రాడ్బ్యాండ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ బ్రాడ్బ్యాండ్ లో మనం ఇక్కడ యాక్ట్ ఫైబర్ కావచ్చు, హాత్వే కావచ్చు, కొన్ని బ్రాడ్బ్యాండ్ బిల్స్ మనం పే చేసుకోవచ్చు అనమాట. ఈ బ్రాడ్బ్యాండ్ బిల్స్ లో యాక్ట్ ఫైబర్ లో మీకు ఇక్కడ అకౌంట్ నెంబర్ అడుగుతుంది అండ్ యూజర్ నేమ్ అడుగుతుంది లేదా, అండ్ హాత్వే లో మీకు ఇక్కడ కన్జ్యూమర్ ఐడి అడుగుతుంది అనమాట. ఆ కన్జ్యూమర్ ఐడి మనం క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ మనకి ఇక్కడ బిల్ పేమెంట్ చేయమని అడుగుతుంది అనమాట. సో బిల్ అనేది మనం అక్కడ పే చేయొచ్చు. సో నెక్స్ట్ తెలంగాణ ఆంధ్రాలో గ్యాస్ బిల్స్ అనేవి మనం పే చేసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్లు మాత్రమే లేదు మన తెలంగాణ ఆంధ్రాలో. గ్యాస్ బిల్లు, ఎల్పిజి గ్యాస్ మాత్రం మనం పే చేసుకోవచ్చు. సో ఇదే బిల్ సెషన్ లో మనకి ఇక్కడ ఎల్పిజి గ్యాస్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఎల్పిజి గ్యాస్ లో భారత్ గ్యాస్, ఇండియన్ గ్యాస్, హెచ్పి గ్యాస్, సో ఇలా మనం గ్యాస్ బిల్ పే చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారత్ గ్యాస్ లో మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ అంటే కన్స్యూమర్ నెంబర్ అడుగుతుంది అండ్ ఎల్పిజి ఐడి అడుగుతుంది అనమాట. ఎల్పిజి ఐడి వచ్చేసి 16 నెంబర్లు ఉంటాయి అనమాట. సో అలా మనం ఆ విధంగా మనం పేమెంట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత కింద డౌన్ లో ఫెచ్ బిల్ అని ఉంటుంది. ఫెచ్ బిల్ అని వచ్చిన తర్వాత అక్కడ మీరు ఎంతైతే అమౌంట్ పే చేయాలో గ్యాస్ బిల్లు, ఆ అమౌంట్ షో చేసిన తర్వాత మాత్రమే మీరు అక్కడ అమౌంట్ అనేది పే చేయండి. సో పే చేసి మీకు ఇక్కడ 25% డిస్కౌంట్ పాయింట్స్ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇండియన్ గ్యాస్ కావచ్చు, హెచ్పి గ్యాస్ కావచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ఇండియన్ గ్యాస్ లో మనకు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ కోడ్ వచ్చేసి 6 డిజిట్స్ ఉంటాయి అనమాట. అదేవిధంగా ఇండియన్ గ్యాస్ లో కన్స్యూమర్ ఐడి వచ్చేసి 16 నెంబర్లు ఉంటాయి. ఇలా ఆ నెంబర్లు అంటే ఈ నెంబర్లన్నీ మీకు ఎక్కడ ఉంటాయంటే మీరు లాస్ట్ ప్రీవియస్ లో మీరు గ్యాస్ బుకింగ్ చేసినటువంటి రిసిప్ట్ లో కావచ్చు, లేదా మీ గ్యాస్ బాండ్ పేపర్ మీద కావచ్చు. మీ బాండ్ పేపర్ లో ప్రీవియస్ లో మీరు పే చేసినటువంటి బిల్లు రిసిప్ట్ మీద ఈ నెంబర్స్ అన్ని ఉంటాయి. కన్స్యూమర్ ఐడి కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ కోడ్ కావచ్చు, ఎల్పిజి ఐడి కావచ్చు, ఇవన్నీ మీకు ఉంటాయి అనమాట. అవి మీరు చూసుకొని జాగ్రత్తగా ఈ యొక్క గ్యాస్ బిల్ ని పేమెంట్ చేయండి. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ మనీలో కొన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మనం పే చేయొచ్చు. అంటే లైక్ కొన్ని మనం రెన్యువల్ చేసుకోవచ్చు ఇక్కడ. సో రెన్యువల్ ఆప్షన్ ఎట్లా ఉంటుందంటే ఇదే బిల్ సెషన్ లో మనకి ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ చెప్పేసి ఉంటుంది అనమాట ఒక ఆప్షన్. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ లో మనకి ఇక్కడ ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇలా మనం కొన్ని ఇన్సూరెన్స్ మనం పే చేసుకోవచ్చు. దయచేసి గమనించండి, ఇక్కడ మనం ఏదైనా ప్రీవియస్ ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటి రెన్యువల్స్ మనం చేసుకుంటే క్యాష్ బ్యాక్ అమౌంట్ క్యాష్ బ్యాక్ అనేది మనకు రాదు, డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. సో నెక్స్ట్ మనం ఇక్కడ లోన్ పేమెంట్ కూడా చేయొచ్చు అనమాట. కొన్ని లోన్స్ కూడా మనం పేమెంట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే బజాజ్ ఫైనాన్స్ కావచ్చు, ఇలా మనకు కొన్ని లోన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ లోన్స్ మనం పే చేసినా సరే మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ రాదు, కేవలం డిస్కౌంట్ పాయింట్స్ మాత్రమే వస్తాయి 25%. సో నెక్స్ట్ హౌ టు క్రియేట్ కంప్లైంట్ టికెట్. అంటే చాలా మందికి ఏంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఎట్లా అంటే యాడ్ మనీ అవ్వకపోవచ్చు, అమౌంట్ మన అకౌంట్ లో కట్ అయిపోవచ్చు, కానీ నెక్స్ట్ మనీ యాడ్ అవ్వకపోవచ్చు, లేదా కొన్ని సార్లు డిటిహెచ్ కావచ్చు, మొబైల్ కావచ్చు, రీఛార్జ్ కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో ఇలా మనకు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు ఆ టెక్నికల్ ఇష్యూస్ మనం ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి, కంప్లైంట్స్ అనేవి ఏ విధంగా మనం రేస్ చేయాలి, ఇది చాలా మంచి సబ్జెక్ట్ అనమాట. చెప్పాలంటే చాలా మందికి తెలవాల్సిన సబ్జెక్ట్ అనమాట. కంప్లైంట్స్ ఏ విధంగా మనం రేస్ చేయాలంటే నెక్స్ట్ మనీలో, సో మనకు నెక్స్ట్ మనీ హోమ్ పేజ్ లో లెఫ్ట్ సైడ్ లో టాప్ లో మనకు 3 లైన్స్ ఉంటాయి అనమాట. ఈ 3 లైన్స్ మనం క్లిక్ చేస్తే పైన నుంచి 7th ఆప్షన్ వ్యూ యాడ్ కంప్లైంట్ స్టేటస్, దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు 3rd స్లైడ్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ లో మనకు రెడ్ కలర్ లో యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఈ యాడ్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఆటోమేటిక్ గా 4th స్టెప్. సో ఈ 4th స్టెప్ లో సెలెక్ట్ కంప్లైంట్ టైప్. సో కంప్లైంట్ టైప్ అని అడుగుతుంది అనమాట. ఆ కంప్లైంట్ టైప్ లో మీకు ఇక్కడ నెక్స్ట్ మనీ అని సెలెక్ట్ చేసిన వెంటనే అంటే మనకి ఇక్కడ కంప్లైంట్ టైప్ లో నెక్స్ట్ మనీ, నెక్స్ట్ షాపింగ్, నెక్స్ట్ మర్చెంట్, నెక్స్ట్ సపోర్ట్, నెక్స్ట్ షాపీ అని ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే కంప్లైంట్ టైప్ లో నెక్స్ట్ మనీ కాబట్టి నెక్స్ట్ మనీని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనీని సెలెక్ట్ చేసిన తర్వాత 6th వన్ వచ్చేసి సెలెక్ట్ కంప్లైంట్ కేటగిరీ. సో కేటగిరీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రీఛార్జ్ ఇష్యూ అయితే రీఛార్జ్ ని సెలెక్ట్ చేసుకోండి కేటగిరీలో, లేదా బిల్ ఇష్యూ అయితే బిల్ ని సెలెక్ట్ చేసుకోండి కేటగిరీలో, లేదా యాడ్ మనీ ఇష్యూ అయితే యాడ్ మనీ సెలెక్ట్ చేసుకోండి కేటగిరీలో, లేదా హోటల్ అయితే హోటల్ కావచ్చు, ఐఎంపీస్ అయితే ఐఎంపీస్ కావచ్చు, లేకపోతే రెడీమ్ అయితే రెడీమ్ కావచ్చు. సో ఈ విధంగా మనం ఇక్కడ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం అంటే మన ప్రాబ్లం అనేది ఎక్కడ వచ్చిందో ఆ కేటగిరీని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్స్ట్ మనీ కేటగిరీలో మీకు ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. సో కేటగిరీని సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ
కంప్లైంట్ అనేది చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో చాలా మంది ఏం చేస్తారంటే ఆ కంప్లైంట్ లో కస్టమర్ కేర్ కి అర్థమయ్యే విధంగా వీళ్ళు కంప్లైంట్ అనేది మనం టైప్ చేయం. సో ఫస్ట్ మన ప్రాబ్లం అనేది అర్థం అవ్వాలంటే కంప్లైంట్ అనేది చాలా క్లియర్ గా ఉండాలి. సో కాబట్టి మనం ఎప్పుడైతే మనం కంప్లైంట్ క్లియర్ గా మనం మెన్షన్ చేస్తామో మనకు సొల్యూషన్ కూడా తక్కువ టైంలో వచ్చేస్తుంది. సో కాబట్టి ఎలా మనం కంప్లైంట్ రేజ్ చేయాలంటే, సో నెక్స్ట్ మనీలో మనం కంప్లైంట్స్ ఏ విధంగా రేజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఫస్ట్ మన యూజర్ నేమ్, ఫస్ట్ మనం ఏంటంటే యూజర్ నేమ్ అనేది చాలా క్లియర్ గా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ రిజిస్టర్ మొబైల్ నెంబర్, మన నెక్స్ట్ మనీకి ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు యాడ్ మనీ ఇష్యూ అయితే ట్రాన్సాక్షన్ డేట్, ఎగ్జాంపుల్ యాడ్ మనీ ఇష్యూ కావచ్చు, రీఛార్జ్ కావచ్చు, ట్రాన్సాక్షన్ డేట్ మెన్షన్ చేయాలి. సో ట్రాన్సాక్షన్ డేట్ మెన్షన్ చేసిన తర్వాత కింద సబ్జెక్ట్ లో క్లియర్ గా సబ్జెక్ట్ రాయాలి. కస్టమర్ కేర్ కి అర్థమయ్యే విధంగా మీ ప్రాబ్లం ఏంటో కస్టమర్ కేర్ కి అర్థం అవ్వాలి. మీకు నాకు అర్థమైతే కాదు, కస్టమర్ కేర్ కి అర్థం కావాలి. సో కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి, తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత ట్రాన్సాక్షన్ డేట్ ఎంటర్ చేయాలి. సబ్జెక్ట్ లో ఎలా ఉండాలంటే సబ్జెక్ట్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ మనీ ఇష్యూ వచ్చింది ఎగ్జాంపుల్, యాడ్ మనీ ఇష్యూ వస్తే ఏ విధంగా సబ్జెక్ట్ రాయాలంటే కస్టమర్ కేర్ కి అర్థమయ్యే విధంగా రాయాలంటే ఐ హావ్ పేడ్ RS 1717 త్రూ మన గేట్వే ఏ ఉపయోగించాం, ICICI పేమెంట్ గేట్వే, బట్ అమౌంట్ నాట్ యాడెడ్ టు మై వాలెట్, ప్లీజ్ సాల్వ్ ద ప్రాబ్లమ్ సార్. ఈ విధంగా మనం కంప్లైంట్ అనేది యాడ్ చేయాలి. సో యాడ్ చేసిన తర్వాత కింద డౌన్ లో మనకి ఇక్కడ ఏ షో చేస్తుందంటే, డౌన్ లో మనకి ఇక్కడ యాడ్ కంప్లైంట్ అంటే లైక్ ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ ఫోటో అంటే కంప్లైంట్ ఫోటో అంటే మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి. అది రీఛార్జ్ కావచ్చు, DTH రీఛార్జ్ కావచ్చు, మొబైల్ రీఛార్జ్ కావచ్చు. యాడ్ మనీ అయితే మాత్రం యాడ్ మనీలో మనకు అమౌంట్ కట్ అయినప్పుడు మన మెయిల్ కి ఒక మెసేజ్ వస్తుంది. సో ఆ మెసేజ్ కావచ్చు, లేకపోతే మన మొబైల్ నెంబర్ కి మన డబ్బులు కట్టినట్టుగా డిడక్షన్ అయినట్టుగా మనకు మెసేజ్ వస్తుంది. సో ఆ మెసేజ్ మనం ఇక్కడ ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఆ స్క్రీన్ షాట్ ని సెలెక్ట్ కంప్లైంట్ ఫోటో దగ్గర మనం అప్లోడ్ చేయాలన్నమాట. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ యూజర్ నేమ్, మన రిజిస్టర్ మొబైల్ నెంబర్, ట్రాన్సాక్షన్ డేట్, సబ్జెక్ట్ క్లియర్ గా మెన్షన్ చేసి డౌన్ లో మనం అక్కడ స్క్రీన్ షాట్ ని కరెక్ట్ గా మెన్షన్ చేయాలి. సో మెన్షన్ చేసి మనం ఇక్కడ యాడ్ కంప్లైంట్ కొట్టగానే ఈ విధంగా మనకి యాడ్ అయిపోతుంది అనమాట కంప్లైంట్. మీకు కంప్లైంట్ యాడ్ అయిన తర్వాత మినిమం 24 hours వెయిట్ చేయండి. అంటే కంప్లైంట్ కి రీసాల్వేషన్ రావాలి, అంటే లైక్ వాళ్ళ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఇవ్వాలంటే మినిమం మనకి ఇక్కడ 24 hours టైం పడుతుంది. సో ఈ 24 hours లో మీరు ఏం చేస్తారంటే ఒకసారి యాప్ ని సైన్ అవుట్ అయ్యి సైన్ ఇన్ అవ్వండి. సో అండ్ మీరు ఒక కంప్లైంట్ బాక్స్ లోకి వెళ్ళి మీ కంప్లైంట్ అనేది రీసాల్వ్ అయిందా లేదా చూసుకోండి ఒకసారి. ఒకవేళ రీసాల్వ్ అవ్వకపోతే, ఒక రీసాల్వ్ అవుతానేమో హ్యాపీ, రీసాల్వ్ అవ్వకపోతే మనకి ఇక్కడ కంపెనీ వాళ్ళు కొన్ని నెంబర్స్ ఇచ్చారనమాట, సపోర్ట్ నెంబర్స్ కొన్ని. సో ఈ నెంబర్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ నెంబర్స్ కి మీరు కాల్ చేయండి. సో ఈ నెంబర్ కి కాల్ చేసి జస్ట్ మీరు ఇక్కడ టికెట్ నెంబర్ మాత్రమే చెప్పండి. మీరు కంప్లైంట్ రేజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ టికెట్ నెంబర్, కంప్లైంట్ నెంబర్ అంటే కంప్లైంట్ నెంబర్ అన్న ఒకటే, టికెట్ నెంబర్ అని ఒకటే అనమాట. ఈ నెంబర్ మీకు చెప్పమని చెప్తారు కస్టమర్ కేర్ వాళ్ళు. ఆ నెంబర్ చెప్పాక మీకు ప్రాబ్లం కి సొల్యూషన్ వస్తే ఓకే, రాకపోతే మాత్రం మీ యొక్క అప్లైన్, మీ యొక్క గోల్డ్ స్టార్, మీ గోల్డ్ స్టార్ ఎవరైతే ఉన్నారో ఆ గోల్డ్ స్టార్ కి ప్రాపర్ వేలో డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేయండి. ఒకవేళ మీ యొక్క ప్రాబ్లం కి సొల్యూషన్ రాకపోతే మీకు గోల్డ్ స్టార్ కి డీటెయిల్స్ అని పూర్తిగా సెండ్ చేయండి. అది ఏ విధంగా అంటే ఫస్ట్ మీ యూజర్ ఐడి, సెకండ్ మీ మొబైల్ నెంబర్ అండ్ కంప్లైంట్ నెంబర్ అంటే మీ యొక్క టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ డేట్, సో కేటగిరీ అది రీఛార్జా అండ్ DTH లేకపోతే యాడ్ మనీ ఇష్యూనా, అండ్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ అంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, అమౌంట్ యాడ్ అవ్వకపోతే అమౌంట్ యాడ్ అవ్వాలని చెప్పేసి అంటే లైక్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేయండి, లేదా రీఛార్జ్ అవ్వకపోతే రీఛార్జ్ అవ్వలేదని చెప్పేసి మెన్షన్ చేయండి. సో మెన్షన్ చేసి మీ యొక్క గోల్ సార్ కి ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసి 24 hours వెయిట్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ రోల్ అంటే యాజ్ ఏ నెక్స్ట్ మనీ మెంబర్ గా మీ రోల్ ఏంటంటే ఈ విధంగా మీరు 24 hours వెయిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ మీ గోల్డ్ స్టార్ కి మీరు దీన్ని ఫార్వర్డ్ చేస్తే గోల్డ్ స్టార్ యొక్క రోల్ ఏంటంటే, సో గోల్డ్ స్టార్స్ అందరూ గమనించాలన్నమాట. మీ రోల్ ఏంటంటే ఇక్కడ ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీ యొక్క టీమ్ మెంబర్ కరెక్ట్ గా మీకు పంపించారా లేదా, ఆ 6 points అనేవి కరెక్ట్ గా ఉన్నాయా లేవా అవి చూసుకున్న తర్వాత మీ యొక్క అప్లైన్ డైమండ్ స్టార్, మీ డైమండ్ స్టార్ కి ఈ లిస్ట్ మొత్తాన్ని ప్రాపర్ వేలో ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసి ప్రతి గోల్డ్ స్టార్ 24 hours వెయిట్ చేయండి మీ యొక్క డైమండ్ రిప్లై కోసం. అండ్ నెక్స్ట్ పోతే ఆ యొక్క మీ యొక్క ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ రేజ్ చేసిన వ్యక్తి, ఆ వ్యక్తిని లైక్ మధ్య మధ్యలో సైన్ అప్ అండ్ సైన్ అవుట్ సైన్ ఇన్ అవ్వని చెప్పండి అనమాట. చెప్పిన తర్వాత ఆ యొక్క ప్రాబ్లం కి సొల్యూషన్ వచ్చిందో లేదో చెక్ చేయమని చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకేమైనా లైక్
కంప్లైంట్స్ ఉంటే ఆ కంప్లైంట్స్ మొత్తాన్ని కూడా మీ యొక్క డైమండ్ స్టార్ కి 1 by 1 క్లియర్ కట్ గా సీరియల్ నెంబర్ టైప్ చేస్తూ కూడా ఎంటర్ చేయండి అనమాట. ఎంటర్ చేసి పంపించండి మీ యొక్క డైమండ్ స్టార్ కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ డైమండ్ యొక్క రోల్ ఏంటంటే, సో గోల్డ్ స్టార్ రోల్ ఏంటంటే కస్టమర్ దగ్గర పూర్తి వివరాలు తెలుసుకొని ఆ కంప్లైంట్ నెంబర్స్ అన్ని కూడా కరెక్ట్ గా తెలుసుకొని డైమండ్ స్టార్ కి ఫార్వర్డ్ చేయడం, 24 hours వెయిట్ చేయడం. అండ్ డైమండ్ రోల్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నమాట డైమండ్ యాజ్ ఎ డైమండ్ గా. ఎలా అంటే ఈ డీటెయిల్స్ అన్ని పూర్తిగా మనకు పంపించారా లేదా అని చూసుకున్న తర్వాత ఆ యొక్క డీటెయిల్స్ మొత్తాన్ని కూడా సీరియల్ నెంబర్ వైజ్ గా మన యొక్క క్రౌన్ డైమండ్, సో క్రౌన్ డైమండ్ మనం ఫార్వర్డ్ చేయాలన్నమాట. క్రౌన్ డైమండ్ మనకు ఒకవేళ అందుబాటులో లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ సో మన ఇక్కడ డైమండ్ల కోసం స్పెషల్ గా కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చారనమాట. ఆ నెంబర్ మనం కాల్ చేయడం, లేదా మనం ఇక్కడ కస్టమర్ కేర్ వాళ్ళకి ఒక మెయిల్ ఐడి ఉందన్నమాట, care@nextgenonline.in అని చెప్పేసి మనకి ఇక్కడ మెయిల్ ఐడి ఉందన్నమాట. ఆ మెయిల్ కి మనం ఇక్కడ మన యొక్క కంప్లైంట్ ని ఫార్వర్డ్ చేయొచ్చు. సో ఫార్వర్డ్ చేసిన తర్వాత మనం కూడా 24 hours వెయిట్ చేయాలంటుంది అనమాట, వెయిట్ చేయాలి. సో డెఫినెట్లీ మన ప్రాబ్లం అనేది ఎట్లా అంటే 99% మన ప్రాబ్లం సొల్యూషన్ ఈజీగా దొరికిపోతుంది. సో నెక్స్ట్, ఒకవేళ మీరు కంప్లైంట్ రేస్ చేయక మునిపే, ఎగ్జాంపుల్ మీ యొక్క ప్రాబ్లం కి సొల్యూషన్ వచ్చి మీరు అదే టైంకి మీరు కంప్లైంట్ అనేది మీరు లైక్ కంప్లైంట్ రేజ్ చేస్తే, సో ఆ కంప్లైంట్ కి మీకు సొల్యూషన్ వచ్చేసిన తర్వాత ఆ కంప్లైంట్ స్టేటస్ అనేది మీకు సాల్వ్ అనేది కనపడకపోతే మీరు దాన్ని క్లోజ్ చేయండి. ఒకవేళ మీ యొక్క ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతే మీరు కంప్లైంట్ రేజ్ చేస్తే ఆ కంప్లైంట్ అనేది మీకు సాల్వ్ అనేది చూపించకపోతే ఆ యొక్క కంప్లైంట్ ని క్లోజ్ చేయండి అనమాట. ఎందుకంటే కంపెనీ వాళ్ళకి బర్డెన్ అవుతుంది అనమాట. మీ యొక్క ప్రాబ్లం కి సొల్యూషన్ వస్తే మాత్రం మీ యొక్క టికెట్ ని క్లోజ్ చేసేయండి దయచేసి. నెక్స్ట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనీలో ఈ ఆఫర్స్ అండ్ టైప్స్ ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి అంటే, ఈ ఆఫర్స్ అండ్ టైప్స్ తో మనం ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవాలంటే ఏ విధంగా మనం దాని ప్రాసెస్ మనం చూసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ మనీ హోమ్ పేజ్ లో ఈ విధంగా మనకి ఇక్కడ ఆఫర్స్ అండ్ టైప్స్ అని షో చేస్తుంది అనమాట. ఈ హోమ్ పేజ్ లో ఈ ఆఫర్స్ అండ్ టైప్స్ తో మనము క్యాష్ బ్యాక్ అంటే ఈ కామర్స్ సెక్టర్స్ అనేటువంటి అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, బాటా కావచ్చు, మిత్రా కావచ్చు, అండ్ టాటా క్విక్ కావచ్చు, అంటే వీటి మీద మనం క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవాలంటే అడిషనల్ క్యాష్ బ్యాక్ మనం పొందాలంటే ఈ నెక్స్ట్ మనీలో ఆఫర్స్ అండ్ టైప్స్ మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, బాటా, మిత్రా అని మనకి షో ఇస్తా ఉంటాయి అనమాట. సో అయితే వీటి మీద మనం క్యాష్ బ్యాక్ అనేది పొందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి, ఈ ఆఫర్స్ అండ్ టైప్స్ లో మనం ఏదైనా పేమెంట్ చేయాలంటే మన నెక్స్ట్ మనీ వ్యాలెట్ కి సంబంధం లేదు. వాటికి మీకు పేమెంట్ గేట్ వే ఎలా ఉంటో చూపిస్తాను. అదే విధంగా ఈ ఆఫర్స్ అండ్ టైప్స్ తో మనం ఇక్కడ రివార్డ్ పాయింట్స్ వాడుకోలేము. సో ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఆఫర్స్ అండ్ టైప్స్ క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ అదే విధంగా వెహికల్ ఇన్సూరెన్స్ అండ్ బాటా అండ్ టికెట్ న్యూ ఈ విధంగా మనకి ఇక్కడ షో ఇస్తుంది అనమాట. ఇందులో మనం ఫ్లిప్కార్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ లో మనకు షో ఇస్తుంది అనమాట. ఎట్లా అంటే మనకు ఈ ఫ్లిప్కార్ట్ లో ఏ ఐటమ్ కి క్యాష్ బ్యాక్ వస్తుంది, ఏ ఐటమ్ కి క్యాష్ బ్యాక్ రాదు, ఒకవేళ వస్తే ఎంత పర్సెంటేజ్ లో క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు అనమాట. సో మనం ఫస్ట్ ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేయడానికంటే ముందు మన యొక్క మొబైల్లో అమెజాన్ ని, ఫ్లిప్కార్ట్ అనే యాప్స్ ని అన్ఇన్స్టాల్ చేయాలి. సో అన్ఇన్స్టాల్ చేశాక ఈ ఆఫర్స్ అండ్ టైప్స్ లోకి వచ్చి ఫ్లిప్కార్ట్ ని క్లిక్ చేసి విజిట్ అయిన వెంటనే మనకి డౌన్ లో గూగుల్ గానీ క్రోమ్ గానీ అడుగుతుంది అనమాట. సో గూగుల్ ని విజిట్ అయిన వెంటనే, గూగుల్ గానీ క్రోమ్ గానీ విజిట్ అయిన వెంటనే ఈ విధంగా మనకు ఫ్లిప్కార్ట్ ఓపెన్ అవుతుంది. సో ఫ్లిప్కార్ట్ ఓపెన్ అయ్యాక మనకు నచ్చినటువంటి ప్రొడక్ట్, మనకు నచ్చినటువంటి ఐటమ్ ని సెలెక్ట్ చేసుకొని, సో మీ ఇష్టం అనమాట, మీరు అక్కడ ఏదైనా ఐటమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా యాడ్ టు కార్ట్ కొట్టుకునేసేసి లైక్ పేమెంట్. సో పేమెంట్ ఎలా చేస్తారంటే మీరు నెక్స్ట్ మనీకి రాకముందు, బిఫోర్ నెక్స్ట్ మనీ మీరు ఏ విధంగా చేసేవాళ్ళు పేమెంట్స్ అంటే లైక్ ఫోన్ పే నుంచి కావచ్చు, గూగుల్ పే నుంచి కావచ్చు, లేదా కార్డ్ పేమెంట్ కావచ్చు, లేదా క్యాష్ ఆన్ డెలివరీ కావచ్చు. ఈ విధంగా మీరు పేమెంట్ చేసేవాళ్ళు కదా, అదే తరహాలో పేమెంట్ అనేది చేసేయండి. దీనికి ఇక్కడ నెక్స్ట్ మనీ వ్యాలెట్ తో సంబంధం లేదనమాట. పేమెంట్ గేట్ వే అనేది మీరు నెక్స్ట్ మనీకి రాకముందు ఏ విధంగా పేమెంట్ చేస్తారో అదే విధంగా పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ మనం పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్ ఇక్కడ మనకు ఏం చేస్తుందంటే, నెక్స్ట్ చెప్తాను మాక్సిమం. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ అమెజాన్. సో అమెజాన్ కూడా సేమ్ అనమాట. అమెజాన్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా మనకు డిస్క్రిప్షన్ లో ఏ ఐటమ్ కి క్యాష్ బ్యాక్ వస్తుంది, ఏ ఐటమ్ కి క్యాష్ బ్యాక్ రాదు, ఒకవేళ వస్తే ఎంత పర్సెంటేజ్ క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే ఎలక్ట్రానిక్స్ కి ఎంత పర్సెంటేజ్, అండ్ నెక్స్ట్ పోతే మనకి ఇక్కడ గ్రాసరీస్ కి ఎంత పర్సెంటేజ్ మనకి మెన్షన్ చేస్తారు అనమాట. సో చూసుకొని విజిట్ అయిన వెంటనే డైరెక్ట్ గా మనకు గూగుల్ గానీ క్రోమ్ గానీ ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్ళాక ఆటోమేటిక్ గా మనకు నచ్చినటువంటి ఐటమ్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ నెట్ మేడ్.
సో నెట్ మనీ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. మనం నచ్చినటువంటి ఐటమ్స్ మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత ఆ పేమెంట్స్ మనం పే చేసిన తర్వాత బిల్ అప్లోడ్ చేయాలి. సో బిల్ ఎలా అప్లోడ్ చేయాలి సార్? ఎలా అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ మనం షాపింగ్ చేశాక మనకు అక్కడ మై ఆర్డర్స్ అని చెప్పేసి ఉంటుంది ఒక ఆప్షన్, మై ఆర్డర్స్. సో ఈ మై ఆర్డర్స్ చూసిన తర్వాత వెంటనే క్లిక్ చేశాక వ్యూ ఆర్డర్ డీటెయిల్స్ అని ఉంటుంది అనమాట. ఆ వ్యూ ఆర్డర్ డీటెయిల్స్ కొట్టిన వెంటనే ఆటోమేటిక్ గా మనకు డౌన్లోడ్ ఇన్వాయిస్ అని ఉంటుంది అనమాట. డౌన్లోడ్ ఇన్వాయిస్. సో మీరు షాపింగ్ చేశాక అక్కడ మీకు మై ఆర్డర్ అని ఉంటుంది. ఆ మై ఆర్డర్ క్లిక్ చేసిన తర్వాత వ్యూ ఆర్డర్ డీటెయిల్స్ ఉంటుంది. అది క్లిక్ చేశాక డౌన్లోడ్ ఇన్వాయిస్ అంటే మీ యొక్క బిల్ ఇన్వాయిస్ అనేది ఉంటుంది అనమాట. ఆ ఇన్వాయిస్ మీరు డౌన్లోడ్ చేసుకొని అది మీరు ఎక్కడ షాపింగ్ చేసినా సరే, అది అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, బాటా కావచ్చు, నెట్మేడ్ కావచ్చు, అక్కడ మీరు ఇన్వాయిస్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీ ఇంటికి ఆ ఐటమ్ వచ్చాక బిల్లు, ఆ ఐటమ్ మీద ఉన్నటువంటి బిల్లు కావచ్చు, మీరు ఫోటో తీసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు కలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో కొన్ని వాటికి మనకు రిటర్న్ పాలసీ డేట్స్ ఉంటాయి. సో తీసుకున్న ఐటమ్ ని బట్టి. సో కొన్నిటికి ఏంటంటే రిటర్న్ పాలసీ డేట్ అయిపోయాక బిల్ అప్లోడ్ చేయండి, రిటర్న్ పాలసీ డేట్ ఉంటే. ఒకవేళ రిటర్న్ పాలసీ డేట్ లేకపోతే మాత్రం ఆ ఏ రోజైతే మీకు ఐటమ్ వస్తుందో అదే రోజు మీరు అక్కడ బిల్ అప్లోడ్ చేయండి. సో ఎలా బిల్ అప్లోడ్ చేయాలంటే నెక్స్ట్ మనీలో మనకు అదే ఆఫర్స్ అండ్ టైప్స్ క్లిక్ చేసిన వెంటనే రైట్ సైడ్ లో మనకి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది అనమాట. ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేసిన వెంటనే అక్కడ మనకు అప్లోడ్ యువర్ బిల్ అని వస్తుంది, అంటే సెలెక్ట్ ఇమేజ్ అని వస్తుంది. అక్కడ సెలెక్ట్ ఇమేజ్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా మీకు అక్కడ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. అంటే టేక్ ఏ ఫోటో కావచ్చు, గ్యాలరీ కావచ్చు. సో మనం అందులోకి వెళ్ళేసేసి మన యొక్క క్లియర్ ఫోటో అన్నాడు, అంటే క్లియర్ బిల్. సో క్లియర్ ఇన్వాయిస్ ని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాలి. మీరు అప్లోడ్ చేసిన తర్వాత 21 డేస్. సో 21 డేస్ లో మీకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో చాలా మంది 21 డేస్ ఎందుకు పడుతుంది సార్ అంటే, సో మన ఇక్కడ ఈ అమెజాన్ వాళ్ళకి అండ్ నెక్స్ట్ మనీ వాళ్ళకి ఐపీ అడ్రస్ అనేది మ్యాచ్ అవ్వాలి. సో అంటే వీళ్ళు నిజంగా నెక్స్ట్ మనీ నుంచి వెళ్ళారా లేదనేది వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి దానికోసం మాత్రమే 21 డేస్ పడుతుంది. మాక్సిమం మనకు 5 డేస్ లో రావచ్చు, 10 డేస్ కూడా రావచ్చు అనమాట మన క్లియర్ బిల్ అప్లోడ్ చేసినట్లయితే. సో బిల్ అనేది మనకి ఇట్లా క్లియర్ గా ఉండాలన్నమాట. బిల్ అనేది అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ మనము షాపింగ్ చేసే క్యాష్ బ్యాక్ రావాలంటే. సో నెక్స్ట్ ఇన్సూరెన్స్. సో ఈ ఇన్సూరెన్స్ లో మనం ప్రీవియస్ ఇన్సూరెన్స్ మనం ఇక్కడ పే చేస్తే క్యాష్ బ్యాక్ రాదు. మనం ఫ్రెష్ గా ఇన్సూరెన్స్ తీసుకుంటే మాత్రమే మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నెక్స్ట్ మనీలో అదే ఆఫర్స్ అండ్ టైప్స్ లో ఇన్సూరెన్స్ పోర్టల్ ఉంటుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ పోర్టల్ లో మనకి ఇక్కడ నెంబర్స్ ఉంటాయి అనమాట. ఎలా అంటే 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేదా టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు. సో ఆటోమేటిక్ మనకు ఏం చేస్తుందంటే ఎవ్రీథింగ్ ప్రతి ఐకాన్ ఇక్కడ మనకు షో చేస్తుంది అనమాట. ఆ ఐకాన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఈ ఇన్సూరెన్స్ పోర్టల్లో మనకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, లేదా 2 వీలర్ మీద మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా వాట్సాప్ కి ఓపెన్ అవుతుంది. సో ఆ వాట్సాప్ లోకి వెళ్ళిన తర్వాత మన యొక్క ఇన్వాయిస్ మొత్తం వాళ్ళకి ఫార్వర్డ్ చేసిన తర్వాత వాళ్ళు మనకు కొన్ని కంపెనీస్ నేమ్స్ సెండ్ చేస్తారు అనమాట. ఐసిఐసిఐ కావచ్చు, లేకపోతే చోలా కావచ్చు, ఇలా మనకు కొన్ని నేమ్స్ అనేవి మనకు ఫార్వర్డ్ చేస్తారు అనమాట. అందులో మీకు నచ్చినటువంటి కంపెనీ నేమ్ చూజ్ చేసుకొని పేమెంట్ అనేది ఎలా అంటే వాళ్ళు మనకు పేమెంట్ గేట్వేస్ అనేవి మనకు కొన్ని పేమెంట్ మెథడ్స్ పంపిస్తారు. అది గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు, లేదా కార్డు పేమెంట్ కావచ్చు చేయమని చెప్తారు అనమాట. వాళ్ళు ఏదైతే పేమెంట్ మెథడ్ చెప్తారో ఆ పేమెంట్ మెథడ్ ద్వారా మీరు ఇక్కడ పేమెంట్ అనేది చేయండి దయచేసి. సో పేమెంట్ మెథడ్ చేసిన తర్వాత మీకు మీ యొక్క వాట్సాప్ నెంబర్ కి వాళ్ళు మీకు ఇన్వాయిస్ పంపిస్తారు. అంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఆ యొక్క ఇన్సూరెన్స్ యొక్క ఫైల్స్ మొత్తాన్ని కూడా మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫార్వర్డ్ చేసిన తర్వాత వాళ్ళు ఏమడుతారంటే మీకు ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అడుగుతారు అనమాట. ఆ యూజర్ నేమ్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మీరు వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్ కి పంపించిన తర్వాత వాళ్ళు మీకు క్యాష్ బ్యాక్ అనేది వ్యాలెట్ కి సెండ్ చేస్తారు. సో మనకి ఇక్కడ ఇన్సూరెన్స్ మీద మనకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. ఇన్సూరెన్స్ మీద మనకి ఇక్కడ 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద మనకి ఇక్కడ 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే వెహికల్ అయితేనేమో 5%, హెల్త్ అయితే 10%. సో నెక్స్ట్ ఇక్కడ మనకు 8% క్యాష్ బ్యాక్ అనేది ఈ యొక్క ఆన్లైన్ అప్నా బజార్ లో మనం తీసుకోవచ్చు అనమాట. ఈ ఆన్లైన్ అప్నా బజార్ లో A to Z ప్రొడక్ట్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉంటాయి. సో సేమ్ అనమాట అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో మనం ఏ విధంగా అయితే షాపింగ్ చేస్తామో సేమ్ అదే తరహాలో మనం షాపింగ్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు అన్ని ఐటమ్స్ ఉంటాయి అనమాట. ఈ ఐటమ్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసిన తర్వాత ఆ బిల్లు ఏదైతే ఉంటుందో, పేమెంట్ చేశాక ఆ బిల్లు ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఇన్వాయిస్ ని సేమ్ అనమాట మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ కి ఏ విధంగా అయితే బిల్ అప్లోడ్ చేస్తామో లైక్ ఆఫర్స్ అండ్ టైప్స్ క్లిక్ చేసి రైట్ సైడ్ లో ప్లస్ సింబల్ ఉంటుంది. ప్లస్ సింబల్ క్లిక్ చేశాక సెలెక్ట్ ఇమేజ్ అని వస్తుంది. ఆ ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత మన గ్యాలరీలో
ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని మనం అప్లోడ్ చేస్తే మనకు 8% క్యాష్ బ్యాక్ అనేది ఆన్లైన్ బజార్ లో మనకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ జై నెక్స్ట్ మినిట్, జై డిజిటల్ ఇండియా. ఎస్, సూపర్ సార్. ఎక్సలెంట్ ప్లాన్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ అశోక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా దేవుడు నువ్వేనయ్యా. సార్ సూపర్ అమ్మా, గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ ఇట్ అప్. యువర్ రియలీ వాయిస్ ఆఫ్ నెక్స్ట్ మనీ. యా ఫ్రెండ్స్, ఎవరైనా ఇంకా టెక్నికల్ గా ఇలాగ వారానికి ఒకసారి మనం ప్లాన్ చేసుకుందాం. ఏ టెక్నికల్ డౌట్స్ ఉన్నా, అలాగే అప్పుడప్పుడు కూడా మనం కూడా రీఫ్రెష్ అవుతూ ఉండాలి. మనకి అన్నీ తెలిసినా కూడా ఒకసారి యాప్ గురించి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఉంటుంటే మన నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, మరి కొత్త వాళ్ళకి మనం ఏం చెప్పగలుగుతున్నాం. సో దిస్ ఈజ్ రియల్లీ గ్రేట్. ఒక 20 years బ్యాక్ మళ్ళీ నేను జాయిన్ అవుతున్నట్టుగా ఫీల్ అయ్యాను, 20 months బ్యాక్.